కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు తన ఎన్నిక నిదర్శనమని ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటున్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పుడే ఎన్నిక అయితే ముగిసింది. తెలుగుదేశం పార్టీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం పోటీలో ఉండగా కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా కృషి చేయడంతో ఘన విజయం సాధించారు. మనతో పాటు రాజశేఖరం గారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలల తర్వాత మొదటిసారిగా జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టభద్రులు అంటే మేధావులు, ఈ సమాజం మీద బాధ్యత ఉన్న వ్యక్తులందరూ గతం 8 నెలల నుంచి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకంతోనే ఈ ఏదైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. ముఖ్యంగా ప్రధానంగా పట్టభద్రుల నుంచి అంటే ముఖ్యంగా నిరుద్యోగం. ఈరోజు మన రాష్ట్రంలో గత ప్రభుత్వం గత పాలకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మరి రాష్ట్రంలో పెట్టుబడులు లేక పరిశ్రమలు లేక నిరుద్యోగం పెరిగింది. మళ్ళీ వాళ్ళందరికీ ఒక నమ్మకం భరోసా కల్పించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, తద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించి ఇక్కడ ఉన్న యువతకు, ఇక్కడే చదువుకున్న యువతకు ఈ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వంతో పాటు నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కులను కాపాడటానికి కూడా నా వంతు సహకారం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. 9 నెలల పరిపాలన కాలంలో ప్రభుత్వం అయితే విఫలమైందంటూ కూడా ప్రతిపక్షాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలకు ఈ విజయం చంపెట్టలేదంటారా? సరే, విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తాడండి. కళ్ళుండి చూడాలి, చెవులు ఉండాలి, కళ్ళు ఉండాలి, వినాలి, చూడాలి. ఏదో ప్రతిపక్షం ఉందని విమర్శిస్తే అది ప్రజలు హర్షించరు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను ప్రతిపక్షం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అంతేగాని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి విమర్శ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ 8 నెలల కాలంలో మనం చూసుకోండి, అభివృద్ధి సంక్షేమం రెండు గతంలో లాగా కాకుండా ఈరోజు ప్రతి నెల ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతం వస్తుంది. రైతులకి వాళ్ళు అమ్ముకున్న ధాన్యానికి 24 గంటల వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. పెన్షన్ ప్రతి నెల మేము మాటిచ్చాం, ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయలు. అలాగే వికలాంగులకి వీళ్ళందరికీ కూడా 10 నుంచి 15,000 వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నాం. ఇలా మనం చూసుకుంటే రోడ్లు ఈ 8 నెలల కాలంలో గుంతలు అన్నీ ముందు అసలు గత ప్రభుత్వంలో రోడ్లు అన్నది మర్చిపోయారు. ఈ 8 నెలల కాలంలో రోడ్ల నిర్మాణంలో కానీ మీరు అభివృద్ధి చూసుకుంటే పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, అమరావతి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలాగ ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జరిగినాయి. కాబట్టే ప్రజలు ముఖ్యంగా పట్టభద్రులందరూ నమ్మి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో నా విజయాన్ని సహకరించారని తెలియజేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పూర్తి స్థాయి 34 అసెంబ్లీ సీట్లకు 34 కూడా గెలిపించే పరిస్థితి నేపథ్యంలో మరోసారి మీకు కూడా పట్టం కట్టింది. గోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా కూటమికి అండగా ఉంటాయంటారా? ఖచ్చితంగా అండి. మనకి చరిత్రలో చూసుకుంటే ఈ 2 జిల్లాల నుంచి ఎవరికి ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రాధాన్యత అక్కడే సీఎం అవుతారు. గతంలో చూసుకోండి, ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి వన్ సైడ్గా ప్రజలందరూ మరి కూటమి ఇలాగే బలంగా రాబోయే 20 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విశ్వాసం, నమ్మకం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు, ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన సహకారం, ఆయనకి నిస్వార్థంగా ఈరోజు రాజకీయాల్లో ఉండి ఆయన కూడా మరి రాష్ట్ర అభివృద్ధికి మరి ఆయన వంతు ఆయన పనిచేస్తున్నారు. అలాగే కేంద్రం కూడా మరి మనకి ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగంలో సంక్షేమం కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంటుందని ప్రజలందరికీ వాళ్ళ ఆశయాలకి అభిలాషలు తగ్గట్టుకి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశ్వాసం, నమ్మకం ఉంది. చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ కనుకైనా ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ ఒకటే చెప్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల పరిపాలన కాలంలో ప్రజలు చాలా
ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు మంచి పనులు చేస్తున్నాం. అదే రకంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి వెళ్తుంది. మరో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఏదైతే సాధారణ ఎన్నికలలో ఏదైతే ఘన విజయం సాధించారో కూటమి ప్రభుత్వానికి ఉన్న అన్ని 2 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఎలా విజయం సాధించిందో అలాగే ఎమ్మెల్సీలు కూడా నన్ను ఘన విజయం సాధించేటట్లు ఈ ఏదైతే గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్లు కూడా ఈసారి కృషి చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మరొక 20 ఏళ్ల పాటు పాలన కొనసాగిస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంటున్నారు పేరాబత్తుల రాజశేఖరరావు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, 99 టీవీ.